గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్ము ఆరవ్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఇంకా ఈరోజు వీడియో అయితే శ్రీమంతం ముందు రోజు మా హడావిడి అండి. మేమైతే అందరం కలిసి ప్యాకింగ్ చేద్దామని అయితే కూర్చున్నాం. హెల్ప్ చేయడానికి అయితే శశి కూడా వచ్చేసాడు. శశి హెయిర్ స్టైల్ ఎలా ఉందో కామెంట్ చేయండి గైస్. ఇంక ఇక్కడైతే హరీష్ శశి అయితే ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ బాక్స్ అయితే ఫిల్ చేస్తున్నారు. ఈ డ్రై ఫ్రూట్ బాక్స్ అయితే మేము A to Z స్టోర్లో తీసుకున్నాం, ఇక్కడే అచ్చంపేటలో. ఆ షార్ట్ వీడియో కూడా నేను పోస్ట్ చేశాను. శశి హరీష్ అయితే డ్రై ఫ్రూట్స్ ఫిల్ చేస్తుంటే నేను అన్ని ఫ్రూట్స్ ఏమేమి తెచ్చారని చెప్పి చూసి ఇంకా ఈ బుట్టలలో అయితే మొత్తం 5 అయితే ఫిల్ చేయాలి. నేనైతే కంప్లీట్గా కింద కూర్చున్నా, నాకు కంఫర్ట్గానే ఉంది. సో నేనైతే నీట్గానే కూర్చొని లేవగలుగుతున్నా. మేము ఏమేమి ప్యాకింగ్ చేసాం, ఎలా ప్యాకింగ్ చేసాం అన్నది అయితే ఈ వీడియోలో కంప్లీట్గా చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే నేనైతే ఆరెంజెస్ ఫిల్ చేస్తున్నాను. ఇక్కడ కంప్లీట్గా ప్రతి ఒక్క ఫ్రూట్ అయితే మేము 5 అయితే ఫిల్ చేస్తున్నాం. డ్రై ఫ్రూట్స్ అయితే ఒక 4 టైప్స్ అయితే పెడుతున్నాం. కాజు, బాదం, ఇంకా అంజీర్, ఇంకా ఫైనల్గా పిస్తా కూడా పెట్టేస్తున్నాం. ఈ అంజీర్ అయితే రెగ్యులర్ సైజ్ కాకుండా చిన్న సైజ్ ఉన్నాయి, చాలా బాగున్నాయి అవి కూడా. ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ నేను యాపిల్స్ కూడా పెడుతున్నాను. ఇంకా మేమైతే ముచ్చట్లో పెట్టుకుంటే ఇంకా మిగతా ప్యాకింగ్ కూడా కంప్లీట్ చేస్తున్నాం. మేమైతే ప్యాకింగ్ కోసం అయితే ఈ ర్యాప్ అయితే యూజ్ చేస్తున్నాము. దీంతోనైతే చాలా ఈజీగా అయిపోతుంది వర్క్ అయితే. ఇట్లా వేసుకుంటే అసలు గమ్, స్టిక్కర్స్ అట్లాంటివి అయితే ఏం అవసరం ఉండదు. జస్ట్ ఇట్లా ర్యాప్ చేస్తే అయిపోతుంది, నీట్గా సీల్ అయినట్టు అయిపోతుంది. చాలా మెంబర్స్ అయితే ట్రాన్స్పరెంట్ కవర్ యూజ్ చేస్తారు, కానీ అది ట్రాన్స్పరెంట్ కవర్ యూజ్ చేసి మళ్ళీ ప్లాస్టర్ అతికించి అదంతా టైం వేస్ట్ అని చెప్పి మేమైతే ఈ ర్యాప్ అయితే యూజ్ చేస్తున్నాం. నేనైతే అన్ని ఫ్రూట్స్ పెట్టి ఇచ్చేస్తే మొత్తం శశి ఇంకా హరీష్ అయితే ర్యాప్ చేస్తున్నారు. ఫ్రూట్స్ మొత్తం అయిపోయిన తర్వాత ఇంక ఇప్పుడైతే స్వీట్స్ అయితే ప్యాకింగ్ చేస్తున్నాం. మేమైతే ఈ ట్రేస్ కూడా A to Z స్టోర్లోనే తీసుకున్నాము. సేమ్ జర్మన్ సిల్వర్ లాగానే అనిపిస్తున్నాయి, కాకపోతే కాదు, ఇవి జస్ట్ కోటింగ్ అంతే. కాకపోతే చాలా బాగుండేవి, అంటే 1 టైం యూస్కి చాలా బెస్ట్ ఇవి. ఇప్పుడు మనం జర్మన్ సిల్వర్ తీసుకున్నా అవి జస్ట్ 1 టైం యూస్ చేస్తాం, తర్వాత పక్కన పెట్టేస్తాం. దాని బదులు ఇట్లయితే ఇంకా చాలా బాగుంటుంది. జస్ట్ 1 టైం యూస్ చేసుకొని కూడా మనం తీసేయచ్చు. ఈ స్వీట్స్ అయితే ఇంట్లో చేయలేదు, బయట నుంచి ఆర్డర్ చేయించుకున్నాము. అవన్నీ ఇప్పుడు మేము స్వీట్స్ అన్ని ప్యాకింగ్ చేస్తున్నాం. చూడండి అసలు ఎంత ఈజీగా అయిపోతుందో ప్యాకింగ్ కూడా. జస్ట్ రోల్ చేస్తే అయిపోతుంది, ఇంకా ప్లాస్టర్తో అవసరమే ఉండదు. జస్ట్ ఇది ఒక్క రోల్ ఉంటే చాలు మనకి. ఇట్లా ఒకరు పెట్టిస్తూ ఇంకొకరు ప్యాకింగ్ చేస్తే కూడా చాలా ఈజీగా అయితే వర్క్ అయితే అయిపోతుంది. ఇట్లా మేమైతే ముగ్గురం కలిసి అయితే ప్యాకింగ్ చేసినాం. నెక్స్ట్ అయితే ఇంకా నా ఫేవరెట్ మోతీచూర్ లడ్డు కూడా ఇక్కడ నేను పెడుతున్నాను. టేస్ట్ అయితే మోతీచూర్ లడ్డు చాలా అంటే చాలా బాగుండే. ఈ ట్రేస్ కూడా చాలా గ్రాండ్గా కనిపిస్తున్నాయి, నీట్గా మొత్తం అన్ని ఇట్లా పెట్టంగానే చాలా గ్రాండ్ లుక్ అయితే వచ్చేసింది.
మురుకుల బౌల్స్ కూడా A to Z స్టోర్ దగ్గరనే తీసుకున్నాం. ఇవి కొంచెం పెద్ద సైజ్ ఇంకా, అంటే ఇట్లా మురుకులు మేము పెద్ద పెద్దగా చేసినాం కాబట్టి దాంట్లో అయితే మంచిగా ఉంటుందని చెప్పి ఇవి తీసుకున్నాం. ఈ బౌల్స్ కూడా చాలా బాగుండే, నీట్గా ప్యాకింగ్ చేసుకోవడానికి. మీరు కూడా నెక్స్ట్ టైం ఏదైనా ప్యాకింగ్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు ఎంగేజ్మెంట్కి అట్లా ముందు పెడతారు కదా, దానికి ఈ ర్యాపర్ని యూస్ చేయండి. చాలా బాగుంది ఇది. ఇట్లా ప్లాస్టర్తో మనకు పని లేకుండా ఉంటుంది, ఈజీగా అయిపోతుంది. జస్ట్ ఒక ఇద్దరు ఉన్నా కూడా ఈజీగా ప్యాక్ చేసుకోవచ్చు. ఫుడ్ ఐటమ్స్ అయితే మొత్తం ప్యాకింగ్ అయితే అయిపోయింది. తర్వాత నేను ఇట్లా బట్టలు కూడా పెడితే బాగుంటుందని చెప్పి బట్టలకు కూడా ఇట్లా ప్యాకింగ్ అయితే చేపిస్తున్నా. నాకైతే అసలు నా బ్లౌజ్ చాలా నచ్చింది. ఆ చిన్న చిన్న పాదాలు అయితే చాలా క్యూట్ ఉండే. ఎవరికైనా డీటెయిల్స్ కావాలనుకుంటే కామెంట్స్ చేయండి, నేనైతే ఫుల్ వీడియో చేస్తా. అది కూడా ఆ పాదాలన్నీ క్లియర్గా కనిపించాలని సింగిల్ లేయర్తోనే చేద్దామని అరవింద్ అయితే ఇక్కడ ట్రై చేస్తున్నాడు. మీకు నా శారీ ఇంకా బ్లౌజ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా మాకైతే ఆ కవర్ అయిపోయిండే, సో తీసుకురావడానికని మా తమ్ముడు అయితే వెళ్ళిండు. అప్పట్లోపు ఇక్కడైతే మేము తినేస్తున్నాం టైంపాస్కి. పిస్తా ఇంకా మురుకులు అవన్నీ అయితే తినేస్తున్నాం. నన్నేమొద్దు. ఇంక ఇక్కడైతే హరీష్ మొత్తం ఆల్ మిక్స్ స్వీట్స్ అయితే పెడుతున్నాడు. మా బిక్కీ చూడండి అసలు ఎట్లా ఉందో, ఒక్కటన్నా ఇస్తారేమో అన్నట్టు చూస్తూనే ఉంది పాపం. దాన్ని కంపల్సరీ పెడతాం, కానీ పెట్టిన వీడియో అయితే ఇక్కడ లేదు. బిక్కీకి స్వీట్స్ అంటే ప్రాణం. అసలు స్వీట్ బాక్స్ చూస్తేనే అసలు మన దగ్గర కురుకొచ్చేస్తుంది. ఇంకా మేమైతే ఇక్కడ ఫైనల్గా బ్యాంగిల్స్ కూడా ప్యాక్ చేస్తున్నాం. దానికోసం ట్రే అట్లా ఏం లేకుండే నేనైతే ఐబ్యాక్ స్వీట్ బాక్స్తో అయితే దాన్ని ప్యాక్ చేసేసిన. ఇంకా నేను అరవింద్ అయితే ఇక్కడ హరీష్ పెట్టించిన స్వీట్స్ అయితే ప్యాక్ చేస్తున్నాం. ఇంకా ఫైనల్గా మా ప్యాకింగ్ అయితే మొత్తం సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే అయిపోయింది. ఇవన్నీ మేము ప్యాక్ చేసినవి. మేము ఎలా ప్యాక్ చేసాము, అసలు మీకు ఈ వీడియో మొత్తం ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.